అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిత్రాంగుని కథను విందాం. ఇది స్నేహం, తెలివి, ఇంకా ఐక్యతలో ఉన్న బలాన్ని చెప్పే ఒక అద్భుతమైన కథన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి కథలోకి వెళ్ళిపోదాం. మన కథ ఒక పచ్చని, అందమైన అడవిలో మొదలవుతోంది. అక్కడ ఒక జింక, ఒక ఎలుక, ఒక కాకి మరియు ఒక తాబేలు, ఈ 4 వేరువేరు జంతువుల మధ్య ఒక విడదీయరాని స్నేహం ఏర్పడింది. అసలు వాళ్ల కథేంటో చూద్దామా? ఈ మొత్తం కథకి ప్రాణం పోసింది ఈ నలుగురు స్నేహితులే. వాళ్ల బంధమే ఈ కథకి ఆధారం. సరే, మన కథలోనే ముఖ్య పాత్రలెవరెవరో చూద్దాం. చిత్రాంగుని అనే ఒక అందమైన జింక, హిరణ్యకుడు అనే ఒక చురుకైన ఎలుక, లఘుపతనకము అనే ఒక తెలివైన కాకి, ఇంకా మందరుడు అనే ఒక నెమ్మదైన తాబేలు. చూడ్డానికి ఒకరికొకరు ఏమాత్రం సంబంధం లేనట్టు ఉన్నా వాళ్ల మధ్య స్నేహం మాత్రం చాలా చాలా బలమైనది. అయితే ఈ స్నేహితుల్లో ఒకరైన చిత్రాంగునికి ఒక విచిత్రమైన గతం ఉందన్నమాట. ఆ కథని తనే మిగతా స్నేహితులతో పంచుకుంటుంది. చిత్రాంగుని కథ మొదలైందే అడవిలో కాదండోయ్, ఒక రాజభవనంలో. అప్పుడు దానికి 6 నెలల వయసు. ఒక వేటగాడికి చిక్కింది. కాని అతను దయతలచి దాన్ని చంపకుండా ఒక రాజకుమారుడికి బహుమతిగా ఇచ్చాడు. ఆ రాజభవనంలో చిత్రాంగుని జీవితం ఒక మహారాణిలా గడిచింది. రాజకుమారుడు ఎంతో ప్రేమగా చూసుకోవడంతో దానికి మనుషులంటే భయమనేదే లేకుండా పోయింది. మెడలో బంగారు గంటలు కట్టుకుని ఆ రాజభవనంలో తోటల్లో స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేది. కాని అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో ఒక తుఫాన్ రాత్రి దానికి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి అనుకోకుండా మనుషుల భాషలో మాట్లాడేసింది. ఆ మాటలు రాజకుమారుడు విన్నాడు. అంతే, ఆ ఒక్క సంఘటనతో దాని తలరాతే మారిపోయింది. ఒక జంతువు మాట్లాడటం చూసి రాజకుమారుడికి భయం వేసింది. వెంటనే రాజజ్యోతిష్కులను పిలిపించాడు. వాళ్లు ఏమని హెచ్చరించారంటే, రాజభవనంలో ఒక జంతువు మాట్లాడటం చాలా పెద్ద అరిష్టానికి సంకేతం అని చెప్పారు. జ్యోతిష్కుల మాటలు విని భయపడిపోయిన రాజకుమారుడు పాపం చిత్రాంగునిని మళ్లీ అడవిలో వదిలేయమని ఆజ్ఞాపించాడు. అప్పటిదాకా అదే తన ఇల్లు అనుకున్న చిత్రాంగునిని అలా బయటకు పంపించేశారు. అలా మళ్లీ అడవికి ఒంటరిగా వచ్చేసింది. ఇక్కడ కూడా దానికి కష్టాలు తప్పలేదు. ఇంకో వేటగాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దానికి ఈ 3 స్నేహితులు తారసపడ్డారు. వాళ్లే దాని ప్రాణాలు కాపాడి ఒక కొత్త కుటుంబాన్ని ఇచ్చారు. సరే, గతం నుంచి ఇప్పుడు వర్తమానంలోకి వచ్చేద్దాం. ఇక్కడే వాళ్ల స్నేహానికి అసలైన పరీక్ష ఎదురవుతుంది. అంతా హాయిగా, సంతోషంగా సాగిపోతున్న సమయంలో వాళ్ల స్నేహానికి ఒక పెద్ద సవాలు ఎదురవుతుంది. మరి వాళ్ల ఆనందం నిలుస్తుందా? అప్పట్లో చిత్రాంగుణ్ణి వెంబడించిన వేటగాడు దానికోసం వెతుక్కుంటూ అనుకోకుండా ఈ 4 స్నేహితులున్న చోటికొచ్చేశాడు. వాళ్ల ప్రశాంత జీవితంలోకి ఒక తుఫాన్లా ప్రవేశించాడు. వేటగాడిని చూసిన వెంటనే జింక, ఎలుక, కాకి 3 ఫాస్ట్గా పారిపోయాయి. కాని పాపం మన తాబేలు, మందరుడు నెమ్మదిగా కదలడం వల్ల వేటగాడికి దొరికిపోయింది, ప్రమాదంలో చిక్కుకుంది. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. ఇప్పుడు తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి వాళ్లు తమ వేగాన్ని కాదు, తెలివిని ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. పట్టుబడిన తమ స్నేహితుడిని చూసి వాళ్లు కంగారుపడలేదు. వెంటనే ఒక సూపర్ ప్లాన్ వేశారు. చూడండి వాళ్ల ప్లాన్ ఎంత తెలివైందో. మొదట చిత్రాంగుని అంటే జింక వేటగాడికి కనిపించేలా దారిలో చచ్చిపోయినట్టు పడుకుంది. వెంటనే కాకి, లఘుపతనకము అక్కడికి వచ్చి ఆ చచ్చిన జింక కళ్లను పొడుస్తున్నట్టు నటించింది. ఇది చూసిన వేటగాడికి దురాశ పుట్టింది. ఆహా, తాబేలుతో పాటు జింక కూడా దొరికింది అనుకుని తాబేలును అక్కడే వదిలేసి జింక వైపు పరిగెత్తాడు. అతను అలా వెళ్లగానే హిరణ్యకుడు అంటే మన ఎలుక చకచకా వచ్చి తాబేలును కట్టిన తాడుని కొరికేసింది. చూశారా, ప్రతి ఒక్కరూ తమ బలాన్ని సరైన సమయంలో ఎలా ఉపయోగించారో. అంతే, ప్లాన్ భలే వర్కౌట్ అయింది. వేటగాడు జింక దగ్గరికి వెళ్లేసరికి ఇక్కడ తాబేలు ఫ్రీ అయిపోయింది. వేటగాడు తిరిగి చూసేలోపే 4 స్నేహితులు అక్కడ్నుంచి మాయం. ఇది కదా అసలైన స్నేహబంధమంటే. సరే, కథ చివరికి వచ్చేశాం. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన నీతి ఏంటో ఇప్పుడు చర్చిద్దాం. ఈ కథలో విష్ణుశర్మ స్నేహం గురించి ఒక అద్భుతమైన పోలికి చెప్పారు. చెడ్డ స్నేహం ఉదయంపూట మననీడలాంటిదట. మొదట్లో చాలా పెద్దగా కనిపిస్తుంది, కాని సమయం గడిచే కొద్దీ చిన్నదైపోయి చివరికి మాయమైపోతుంది.
కాని మంచి స్నేహం అలా కాదు. అది సాయంత్రం నీడలాంటిది. మొదట చిన్నగా మొదలైన సమయం గడిచే కొద్దీ అంతకంతకూ పెరుగుతూ బలంగా తయారవుతుంది. ఎంత మంచి పోలిక కదూ! చివరిగా ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, ఈ ప్రపంచంలో స్నేహలాభాన్ని మించిన సంపద మరొకటి లేదు. నిజమే కదా? మరి మన జీవితంలో ఇలాంటి స్నేహానికి మనం ఎంత విలువ ఇస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకుందాం.